హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు ఫ్రెష్ బీరకాయలతోటి మంచి గ్రేవీ కర్రీ చేసి చూపిస్తానండి. చూసారా, ఫీల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మనం పీసెస్ కట్ చేసేసుకుందాం. ఇలా సన్నగా పీసెస్ కట్ చేసుకున్నాం కదండి. మనం ఇలా కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో వేసేసుకొని, అంటే వాటర్ అయితే వేయడం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుందండి. బీరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే చక్కగా కుక్ అవుతుందండి. దీనిలో నేను కొంచెం శనగపప్పు నానబెట్టి వేసానండి. ఇది వేసుకొని ఒక 3 విజిల్స్ 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. దీని తర్వాత మనం ఇప్పుడు నేను ఆల్రెడీ గ్రేవీ అని చెప్పాను కదండి. ఇలా ఒక టమాటోస్ 4, 5 టమాటోస్ బాగా పండినవి తీసుకొని మనము కట్ చేసేసుకొని గ్రైండర్లో వేసుకొని టమాటో ప్యూరీ చేసుకుందామండి. చూసారా, ఇలా ముక్కలు కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని గ్రైండర్ వేసుకుందాము. దీనితోటి మంచి గ్రేవీ వస్తుందండి. చాలా బాగుంటుంది. ఇలా కూడా మీరు ట్రై చేయండి. రోటీకి కానీ, చపాతీకి కానీ, రైస్కి కానీ చాలా బాగుంటుంది. కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఒక 2 ఆనియన్స్ తీసుకుందాం. దీన్ని పీల్ చేసి కట్ చేసి పెట్టుకుందాం. ఇలా పీల్ చేసి కట్ చేసినప్పుడు ఎప్పుడైనా కూడా ఇలా మనము నైఫ్‌తో కట్ చేస్తే అలా ఉంటున్నాయి కదండీ ముద్దలాగా, దాన్ని ఇట్లా కొంచెం క్రష్ చేసుకుంటే ఈవెన్‌గా ఫ్రై అవుతాయండి వేగేటప్పుడు కూడా. ఎప్పుడైనా కూడా మీరు కూడా అలానే ట్రై చేయండి తప్పకుండా. ఇది ఒక టిప్పేనండి. చూసారా, మన శనగపప్పు, బీరకాయ బాయిల్ అయిపోయింది కదండీ. ఇప్పుడు మనం పోపు పెట్టేసేసుకుందాం. ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా. చూసారా, పోపు కూడా వేగిపోయిందండి. పోపు గింజలు వేసుకున్నాం కదా. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, కర్రీ లీవ్స్ వేసేసుకుందాం. కొంచెం ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే బావుంటుందండి. అంటే నేనిప్పుడు చెప్పాను ఆ క్వాంటిటీకి ఒక 2 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఇవి మంచిగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందామండి. ఈ పసుపు కూడా మిక్స్ చేసిన తర్వాత దీనిలో కొంచెం స్పైసీగానే ఉండాలండి. అందుకని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను చూడండి. ఇది కూడా చక్కగా ఫ్రై అవ్వాలండి. ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా కూడా ఒక 1 మినిట్ ఉంచితే చక్కగా ఫ్రై అయిపోతుందండి. స్మెల్ అనేది బావుంటుందన్నట్టు ఆ ఫ్లేవరు. నార్మల్‌గా అయితే మనం మెంతి పౌడర్, జీరా పౌడర్ వేసుకుంటాము. ఇది కొంచెం స్పైసీగా ఉండాలి కాబట్టి, గ్రేవీ కర్రీ కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బావుంటుంది. చూసారా, వేగిపోయింది కదా. ఇప్పుడు దీనిలో ఆల్రెడీ టమాటో ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదండీ, అది వేసుకుందాము. ఇది కూడా ఏంటంటే ఆయిల్ పైకొచ్చే వరకు బాయిల్ చేసుకోవాలండి. ఎందుకంటే పచ్చియి వేసుకున్నాం కాబట్టి, బాయిల్ చేయలేదు కదా. సో, చక్కగా అదంతా మగ్గిపోయి ఆయిల్ పైకొచ్చే వరకు వెయిట్ చేయాలి. చూసారా, చక్కగా ఆయిల్ మనకు పైకి కనిపిస్తుంది కదండీ. ఇప్పుడు మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో టేస్ట్‌కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ వేసుకుందాం. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువే పడుతుందండి. ఏంటంటే టమాటో పులుపుగా ఉంటుంది కాబట్టి కొంచెం స్పైసీగా కూడా ఉంటేనే బావుంటుంది ఈ కర్రీ. ఇప్పుడు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఇవి కూడా చక్కగా ఈవెన్‌గా మిక్స్ అయ్యే వరకు మనం మిక్స్ చేసేసి పెట్టుకుందామండి. చేసిన తర్వాత దీనిలో ఒక హాఫ్ టేబుల్ స్పూను ధనియా పౌడర్ అండి, పచ్చి ధనియాల పౌడర్ వేశాను నేను. వేరే మసాలాలు కూడా ఏమి వేయలేదు. అలా వేసుకుంటే చాలా బావుంటుందండి. గ్రేవీ వస్తుంది. టేస్ట్ కూడా బావుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఒక 1 మినిట్ వెయిట్ చేద్దాం. ఇలా బాయిల్ అవ్వటం వల్ల ఏంటి ఇంగ్రీడియెంట్స్ అన్ని ఆ ఫ్లేవర్స్ అంతా పట్టేస్తదండి గ్రేవీకి. చూసారా, చక్కగా ఆయిల్ పైకి కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి శనగపప్పు, బీరకాయ వేసేసుకుందాం. దీన్ని కూడా మూత పెట్టేసేసుకొని కుక్ చేసుకుంటే మన కర్రీ 1 మినిట్‌లో రెడీ అయిపోతుంది. చూసారా, మన కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా.